మహబూబ్ నగర్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం సంప్రదాయ దుస్తుల్లో సంబరాలు చేసుకున్నారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా సెట్ వేశారు. రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల వేషాలు, పతంగులు ఎగరేసి సందడి చేశారు. సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జయప్రకాష్ నగర్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం అంతా కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దినటువంటి ఒక పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం ఒకసారి మనము ప్రతి ఒక్క ఊరికి ఏదైతే గుడి ఉంటుందో అలాంటి యొక్క గుడిని ఈ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క విషయాలను గమనిస్తూనే ఒకవైపు మనం చూస్తున్నాం పక్కనే ఉండేటువంటి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఏ రకమైనటువంటి వ్యవసాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి దానికి పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క చేద బావి ఏదైతుందో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క షెడ్ ఏవైతున్నాయో వాటన్నీ కూడా వేయడం జరిగింది. ఇక్కడ భోగికి సంబంధించినటువంటి మంటలకు సంబంధించినటువంటిది. ఇక ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించినటువంటి పండుగల్లో ఇండల్లో ముఖ్యంగా ఈ యొక్క బొమ్మల కొలువు అనేటువంటిది చాలా సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేస్తారు. వాటికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క పండుగకు సంబంధించినటువంటి దానిలో గోవులు అనేటువంటి దానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. హరిదాసులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఒక కళాశాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి కూడా హరిదాసు యొక్క వేషధారణలో మనకు దర్శనమిస్తున్నటువంటి ఒక దృశ్యాలను కూడా గమనించవచ్చు. ఇక ముఖ్యంగా చాలామంది విద్యార్థులంతా కూడా దాదాపు 300 మంది విద్యార్థులు ఈ యొక్క కళాశాల యొక్క ప్రాంగణంలో ముగ్గులు వేస్తున్నటువంటి దృశ్యాలను, తర్వాత బాయస్ అంతా కూడా పతంగులను ఎగిరేస్తుండేటువంటి ఒక దృశ్యం. మొత్తంగా ఓవైపు గ్రామీణ వాతావరణం, మరొక వైపు కళాశాల యొక్క ఆవరణలో ఇటు అమ్మాయిల యొక్క రంగవల్లు, తర్వాత బాయస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క పతంగులను ఎగిరేస్తుండేటువంటి విషయాలు మొత్తంగా మాత్రం ఒక గ్రామీణ వాతావరణాన్ని అంతా కూడా ఇక సృష్టించి యొక్క ఉత్సవాలంతా కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క ఉద్దేశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఉత్సవాలను ఎందుకొరకు నిర్వహిస్తున్నారు, దీని ద్వారా ఏం ఆశిస్తున్నారు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిని ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహంతో చేయడానికి కారణం ఈ సంవత్సరం 30 సంవత్సరాల అడ్మిషన్ చేసుకోబోతున్నాం. మొట్టమొదట 1990 అడ్మిషన్ అయితే ఇప్పుడు 2026లో చేర్చుకునబోయే విద్యార్థులు 30వ అడ్మిషన్. ఈ ప్రస్థానాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి సంబరాలు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. గతంలో ఏంటంటే నీళ్లు పుష్కలంగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయి కాబట్టి అందరూ కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే సంక్రాంతి ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ ఘనంగా చేస్తున్నారు. మా చిన్నారులు కూడా రేపటి నుంచి సెలవుల కొరకు ఊర్లకు వెళ్తారు కాబట్టి ఈరోజు చివరి వర్కింగ్ డే అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా ఆనందంగా ఉంది సార్ ఈ వేషం వేసినందుకు. ఈ మధ్యకాలంలో ఎవరు కనిపించడం లేదా అన్న ఒక చిన్న బాధతో ఈ వేషం వేయాల్సి వచ్చింది. ఇది చూసి ఎవరన్నా ఇద్దరన్నా ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటున్నాను. పల్లె వాతావరణం ఉట్టిపడే విధంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో మౌలికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి అన్నింటి తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మాత్రం ఈ యొక్క సంక్రాంతి యొక్క సంబరాలు మాత్రం ఈ యొక్క కళాశాల ప్రాంగణంలో చాలా వైభవంగా. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.